సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఆదోనిలో ఈ రోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నాను. సాధారణంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎన్నో ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఆదోనిలో మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎన్నో ఇబ్బందుల్ని ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్లో 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్లు చేయడం, వేరే సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారినాయి. ఎన్నో ఆరోపణలు వస్తాయి. అందువల్లే నేను సబ్ రిజిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత, అలాగే ఇక్కడ పనిచేసేటువంటి సుమారుగా 50 మంది డాక్యుమెంట్ రైటర్లతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ని లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి ఆఫీసుగా ఈ రోజు నుంచి మారుస్తా ఉన్నాం. ఎవ్వరూ కూడా రిజిస్ట్రేషన్ కోసం కానీ ఇంకా ఏ పని కోసమైనా ఇక్కడ వస్తే ₹1 లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరన్నా లంచం అడిగితే లంచాన్ని నివారించేటువంటి యాంటీ కరప్షన్ బ్యూరోకి 1064 నెంబర్, ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాలి, 1064 నెంబర్కు ఫోన్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు, లేదా నాకు చెప్పచ్చు. ఇంకేదైనా మార్గం ద్వారా మీరు లంచం ఇవ్వాల్సిన పరిస్థితిని పూర్తిగా దూరంగా ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ రకరకాల సమస్యల్ని అడ్రస్ చేయబోతా ఉన్నాం ఈ రోజు నుంచి. డాక్యుమెంట్ రైటర్లు తప్పనిసరిగా ఎవరైతే డాక్యుమెంట్ తయారు చేస్తారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, దాంతోపాటుగా వాళ్ళ ఆధార్ కార్డుని కూడా జతపరిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాం. డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా ప్రాపర్గా స్క్రూటినీ అయిన తర్వాతనే చేస్తాం. ఎటువంటి తప్పు జరగనివ్వం. ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, ధైర్యంగా వచ్చి అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. కష్టపడి సంపాదించిన డబ్బుని మోసపోవద్దు అని వాళ్ళకు నేను సూచిస్తా ఉన్నాను. ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రజాసేవనివ్వడానికి ఈరోజు ఆదోనిలో మొదటి ప్రయత్నం మొదలుపెట్టాం. ఆంధ్రప్రదేశ్లో లంచం ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏదైనా ఉంది అంటే అది ఆదోనిలోనే ఉండబోతా ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో అధికారులు చెప్పిన విషయం అంటే రాజకీయ ఒత్తిళ్ల వల్లే మేము పొరపాట్లు చేశామని వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి అక్రమం లేకుండా చూసుకుంటామని చెప్పినారు. కూటమి వచ్చిన తర్వాతనే ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అక్రమాలు ఎక్కువైనాయి కదా. ఈ రోజు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నిర్మించాలని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొని వచ్చాను. ఇక్కడ 2-3 సార్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాట్లాడినాను. 2-3 సార్లు ఇక్కడ రైటర్స్తో కూర్చొని మాట్లాడినాను. వీళ్ళ కష్టాలు వాళ్ళ కష్టాలన్నీ చెప్పాను. వాళ్ళందరూ కూడా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు. ఇక్కడున్న ఇబ్బందులను కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది మమ్మల్ని రాజకీయంగా దబాయించి చేస్తారండి, కొంతమంది మేము మీడియాని అడ్డం పడి మమ్మల్ని తప్పు చేయిస్తారండి, బెదిరిస్తారండి, ఇంకా కొంతమంది వచ్చి ఎందుకు చేయవు అదని దాన్ని చేస్తారండి. ఇక్కడ మేము చేయకపోతే వేరే నియోజకవర్గ వేరే సబ్ రిజిస్ట్రార్లు పోయి రిజిస్ట్రేషన్ చేస్తామంటారండి. ఇవన్నీ ఇబ్బందులు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కడో చోట సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఉంది. 100కు 100% మీరు చెప్పేటివన్నిటినీ కూడా కంట్రోల్ చేసి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఆదోని నియోజకవర్గ ప్రత్యేకతను చాటుతాం. ప్రధానంగా ఇక్కడ ఈ కార్యాలయం అనుకునే ఒక ఇది ఉంది సార్, ఫైర్ స్టేషన్. దానికి ఏదైనా జరిగినప్పుడు, మనకి ప్రమాదం జరిగినప్పుడు ఇటు టోటల్గా బండ్లన్నీ స్టాప్ అయిపోతున్నాయి. అది ఎటు పోలేక పాపం చాలా యూజ్ జరిగేది సార్. దీనికి మెయిన్ పార్కింగ్ లేదు. ఒకసారి నేను ఆఫీసర్లతో కూర్చొని మళ్ళీ కనుక్కొని సమాధానం చెప్తాను. ఎందుకంటే తెలియకుండా మనం ఏదంటే చెప్పాము.